ఈరోజు ఎస్కోట నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో ఈరోజు అధికారులతోనూ మరి ఎన్డీఏ కూటమి నాయకులతోనూ ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఎందుకంటే ప్రపంచ యోగా ఇంటర్నేషనల్ డే ఈరోజు వైజాగ్లో 21వ తారీఖు రోజున మనం చేయబోతున్నాం. ప్రపంచమంతా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తుంది. మరి ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రధానమంత్రి గారు యోగా ఇంటర్నేషనల్ యోగా డే ఇక్కడ జరుపుకుంటున్నాం కాబట్టి మనం గిన్నీస్ రికార్డుకి ఎక్కే అవకాశం మనకు ఉంది. కాబట్టి మనం అందరూ యోగా డేకి అందరూ పాల్గొనాలని కూడా ఆదేశించాం. అదేవిధంగా యోగా చేయటం వల్ల కూడా ఆరోగ్యానికి ఏ విధంగా ఆరోగ్యంగా మనం ఉంటే ఈ ప్రాంతము కూడా బాగుపడుతుందన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క రాష్ట్ర సంక్షేమం, ఒక పక్క సంపద సృష్టించగలరు, విజనరీ నాయకుడు, ఒక పక్క పర్యావరణాన్ని కాపాడాలి. ఈ యోగా చేయడం వల్ల ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ యోగా చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్యం కాపాడుకుంటారు అని గ్రహించి ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డేని కూడా మనము వైజాగ్ బీచ్ దగ్గర పెట్టడం మనందరికీ తెలుసు. కాబట్టి ఇది అందరూ పాల్గొని యోగా డేని యోగాంధ్రాని ఫుల్ 100% మనం సక్సెస్ చేస్తాం. కాబట్టి అందరూ పాల్గొనవలసిందిగా కూడా కోరుకుంటూ దశ నిర్దేశించాం. మరి మీడియా సోదరులు కూడా, ఎందుకంటే ఈ మొత్తం ఈ వర్క్ లోడ్ ఎక్కువైపోయి అందరికీ స్ట్రెస్ ఎక్కువైపోయి చాలామంది ఈ వాటర్ కాలుష్యం కావచ్చు, ఫుడ్ కాలుష్యం కావచ్చు, పర్యావరణం కాలుష్యం కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా చేయాలి. మరి యోగా వల్ల అన్ని విధాలుగా లబ్ధి పొందుతాం. కాబట్టి దయచేసి అందరూ యోగా చేయండి. యోగాంధ్రకు అందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం.